Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good afternoon everybody. SI కానిస్టేబుల్ కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి SI కానిస్టేబుల్ ఒకటేనా అంటే ఇది ఆల్ కాంపిటేటివ్ యూజ్ అంటే ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ ని అంటే ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొచ్చినాం. ముందుగా మీకు ఏం చెప్తున్నాము అంటే ఎవరైతే SI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం మేము ఒక అద్భుతమైనటువంటి కోర్సును మీ ముందుకు తీసుకురావడం జరిగింది. SI కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సును SI కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మీకు కేవలం ఈ యొక్క ఎంతకు అందిస్తున్నాము అంటే 100 రూపాయలతోటే అందించడం జరుగుతుంది. ఎంతకు అందిస్తున్నామండి? 100 రూపాయలతోటే అందిస్తున్నాం. మరి ఈ కోర్సును పొందాలి అనుకుంటే ప్లే స్టోర్ కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సును మీరు పొందవచ్చు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే రైట్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో భాగంగా భారతదేశ చరిత్ర అనే అంశాన్ని చూస్తే ఈ భారతదేశ చరిత్రలో మనం ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే సింధు నాగరికత అనే టాపిక్ మనకు కనిపిస్తా ఉంది. ఏ టాపిక్ కనిపిస్తుంది అంటున్నామండి? సింధు నాగరికత అంటున్నాం. మరి ఈ సింధు నాగరికత మరి ఎవరు కనుగొన్నారు? మొదటిసారిగా ఇది ఏ వేదంలో పేర్కొన్నారు అనే అంశాలని మనం చూద్దాం. సింధు నాగరికత గురించి మనం చూసుకున్నట్లయితే దీని గురించి మొట్టమొదటిసారిగా దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి, సింధు నాగరికతను కనుగొన్న వారు ఎవరు అన్నప్పుడు దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి. ఎవరంటున్నామండి? సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఈ సింధు నాగరికతను కనుగొన్నాడు. ఎప్పుడు కనుగొన్నాడు సారు అంటే ఇది 1920-21 సంవత్సరాల మధ్య కాలంలో సింధు నాగరికతను సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. మరి ఈ సింధు నాగరికత మీద తొలిసారిగా పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి, తొలిసారిగా దీని గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు? మరి మొట్టమొదటిసారిగా సింధు నాగరికత గురించి ఎవరు పేర్కొన్నారు అంటే ఋగ్వేదంలో పేర్కొన్నారు అంటున్నా. ఏ వేదంలో పేర్కొన్నారు? ఋగ్వేదంలో. మరి ఋగ్వేదంలో సింధు నాగరికతను ఏ పేరుతో పిలిచారు అంటే హరపియు అనే పేరుతోటి సూచించడం జరిగింది. ఏమన్నారండి? సింధు నాగరికతను మొదటిసారిగా ఏ పేరుతో ప్రస్తావించినారు అంటే హరపియు అనే పేరుతోటి ఈ సింధు నాగరికతను గురించి ఇందులో ప్రస్తావించడం జరిగినది అంటున్నాం. ఏ వేదంలో? ఈ యొక్క ఋగ్వేదంలో సింధు నాగరికతను ఏ పేరుతో ప్రస్తావించినారు అంటే హరపియు అనే పేరుతోటి దీన్ని ప్రస్తావించడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక పోతే ఈ సింధు నాగరికత మీద మొదటిసారిగా పరిశోధనలు చేసినటువంటి వ్యక్తులు, అసలు భారతదేశానికి ఒక నాగరికత ఉన్నది అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు? భారతదేశానికి ఒక నాగరికత ఉంది అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మనకు మొదటిసారిగా 1826వ సంవత్సరంలో చార్లెస్ మాజిన్ అనే వ్యక్తి. ఎవరంటున్నామండి? చార్లెస్ మాజిన్ అనే వ్యక్తి సింధు నాగరికత గురించి మాట్లాడడం జరిగింది మొదటిసారిగా. ఇక ఈయన తర్వాత 1831వ సంవత్సరంలో ఎవరు పేర్కొన్నారంటే అలెగ్జాండర్ బర్న్ అనేవాడు ఈ సింధు నాగరికత గురించి మాట్లాడడం జరిగింది అంటున్నా. ఓసారి ఎవరు మాట్లాడిరు? అలెగ్జాండర్ బర్న్ అనేవాడు. తర్వాత దీని మీద పరిశోధనలు కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అని చెప్తున్నా. ఏం పేరు అంటున్నామండి? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేవాడు ఈ సింధు నాగరికత మీద పరిశోధనలు కొనసాగించిండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మరి సింధు నాగరికత మీద మొట్టమొదటిసారిగా తవ్వకాలను చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ మొట్టమొదటిసారిగా సింధు నాగరికత మీద తవ్వకాలను చేపట్టినాడు అని చెప్తున్నా. మరి ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారిని మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఇతన్ని భారతీయ పురావస్తు శాఖ పితామహుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? భారతీయ పురావస్తు శాఖ పితామహుడు అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటామండి? భారతీయ పురావస్తు శాఖ పితామహుడు అని చెప్తున్నా. అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మొదటి డైరెక్టర్ జనరల్ గా పనిచేశాడు. ఇతన్నే భారతీయ పురావస్తు శాఖ పితామహుడు అని చెప్పి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈయన తర్వాతనే 1920
21 సంవత్సరాల మధ్య కాలంలో ఈ సింధు నాగరికతను ఎవరు కనుగొన్నారు అంటే సర్ జాన్ మార్షల్ అనేవాడు కనుగొనడం జరిగింది అంటున్నా. ఎవరు కనుగొన్నారు అంటున్నామండి? సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి దీన్ని కనుగొన్నాడు అని చెప్తున్నా. ఓకే, మరి ఈ సింధు నాగరికత ఏ నది ఒడ్డున లభ్యమైనది అంటే ఇది సింధు నదికి ఇరువైపులా ఈ పట్టణ ప్రాంతాలు లభ్యమైనందువల్ల ఈ ప్రాంతాన్ని ఈ నాగరికతను మనం ఏమని పిలిచినాము అంటే సింధు నాగరికత అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా. సారు ఏమని పిలిచినాం? సింధు నాగరికత అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా. ఇకపోతే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాము అంటే ఈ సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవము ఎవరు? సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవముగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం? సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా నేను ఎవరిని గుర్తిస్తున్నాను అంటే ఈ యొక్క వీళ్ళకు ఇద్దరు ఉంటారు. ఒకటి పశుపతి మహాదేవుడు, మరొకరు అమ్మ తల్లి. మరి ఆరాధ్య పురుష దైవం వచ్చేసి ఆరాధ్య పురుష దైవం ఎవరంటున్నాము అంటే ఈ యొక్క పశుపతి మహాదేవుడు అంటున్నా. ఏమంటున్నామంటే పశుపతి మహాదేవుడు అంటున్నా. మరి ఆరాధ్య స్త్రీ దైవముగా ఎవరిని గుర్తిస్తున్నాము? ఆరాధ్య స్త్రీ దైవంగా ఎవరిని గుర్తిస్తున్నాము అంటే అమ్మ తల్లిని ఆరాధ్య స్త్రీ దైవము అని చెప్తున్నా. మరి వీరికి పరిచయం లేని జంతువు ఏది? సింధు ప్రజలకు పరిచయం లేని జంతువు ఏది అంటే వెంటనే మనం ఏం పేరు చెప్పాలి? సింధు ప్రజలకు పరిచయం లేని జంతువుగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే గుర్రం. వీరికి పరిచయం లేని జంతువు అంటున్నా. వీరికి పరిచయం లేని లోహం ఏది అంటే ఈ యొక్క ఇనుము అనేది వీరికి పరిచయం లేని లోహం అంటున్నా. మరి వీళ్ళు వినియోగించిన లోహం ఏమిటి? కంచు అనే లోహాన్ని వినియోగించడం జరిగినది అని చెప్తున్నా. ఏమంటున్నామండి? కంచు అనే లోహాన్ని వీళ్ళు వినియోగించడం జరిగింది. అందుకే వీరి కాలాన్ని మనం ఏమంటున్నాము అంటే కంచు యుగము అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా. ఓసారి ఏమని పిలుస్తున్నాం? వీరి కాలాన్ని కంచు యుగము అని చెప్పి పిలుస్తున్నాం. ఇగో ఈ విధంగా మనం సింధు నాగరికత అంశాలని నేర్చుకుంటాం. భారతదేశ చరిత్ర ఎలా చదవాలి, ఎట్లా చదవాలి అనే ముచ్చట్ను రేపటి క్లాస్ లో మీకు చెప్తాను. ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.